గౌరవనీయులు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శాసనాత్ శంశనాత్ ఇది శాస్త్రం, శాసించి చెప్పడం శాస్త్రం, రాజశాసనంలా చెప్పడం శాస్త్రం, ఇది ఇలాగే జరుగుతుంది అని చెప్పడం శాస్త్రం. నా పేరు శ్రీధర్ శాస్త్రి, గణిత జ్యోతిష్యులు మరియు నాడీ జ్యోతిష్యులండి. తాళపత్ర గ్రంథాన్ని చూసి చాలా వివరంగా ఒకరి భవిష్యత్తు గురించి చెప్పగలం. పంచాంగం రాస్తున్నాం మేము సొంతంగా. విపిఎస్ వేద పాఠశాల అనే పేరుతో నేనే పంచాంగం రాస్తున్నాను. ఈ పంచాంగంలో ప్రతి సంవత్సరం జరగబోయేది రాయడం నాకు అలవాటు. ఈ సంవత్సరం నేను రాసిన పంచాంగంలో మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతారు. అందులో దక్షిణ భారతదేశానికి చెందిన చంద్రబాబు నాయుడు గారు ప్రధాన పాత్రధారిగా ఉంటారు అనేది చాలా కూలంకుషంగా రాయడం జరిగింది. భారతదేశంలో జరిగే అతిపెద్ద కుట్రల్లో ఒక మహిళ పేరు చాలా ముఖ్యంగా వినబడుతుందని రాశాము. మనకు తెలిసి కేజ్రీవాల్తో కలిసి ఎమ్మెల్సీ కవిత గారు ఇప్పుడు ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్నది మీకు అందరికీ తెలిసిన విషయమే. దాన్ని కూడా మనం రాశాము. కేజ్రీవాల్ జైలుకి వెళ్తారన్నది కూడా లాస్ట్ ఇయర్ మేము రాసాం పంచాంగంలో. మమతా బెనర్జీ ఆమె సిద్ధాంతాలు మంచిది కాదు, ఆమె ఏది తీసుకున్నా అది సరిగ్గా ఉండదు అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా మేము రాయడం జరిగింది. ఇప్పుడు మేము చెప్పినట్టుగానే భారతదేశంలో బీజేపీ ప్రధానమంత్రి మోదీ గారు అయినా కూడా దాంట్లో పెద్ద భాగస్వామి చంద్రబాబు నాయుడు గారే అనేది ఇప్పుడు మనం అందరూ చూస్తున్నాం. ఇక మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత వీళ్ళ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉండబోతుంది, ఇక కూటమి నాయకులు ఎన్ని రోజులు వీళ్ళకు సహకరిస్తారు మోదీతో, మధ్యలో ఏదైనా ఇబ్బందులు వస్తుందా అనే విషయాన్ని ఇక 10 రోజుల్లో నేను చెప్పబోతున్నాను. నమస్తే అండి.